ఈ లోకం దేవుని యొక్క సన్నిధిలో చెడిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తమ మార్గములు చెరిపివేసుకున్నారు. అందుకే నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ప్రతి క్షణము దుఃఖిస్తూ కృంగిపోతున్న నీ బ్రతుకు ఎంతకాలం ఈ స్థితిలో ఉంటావు? యేసుక్రీస్తు ప్రభువారు హృదయ రహస్యాలు తెరిచిన దేవుడు, ఎరిగిన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపంలో కృంగిపోవటము, నువ్వు పాపంలో మరణించటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాబట్టి నేను పాపిగా ఉంటున్నప్పుడు రక్షించడానికి రక్షించడానికి వచ్చిన దేవుడు. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, అనగా పాప క్షమాపణని కలుగజేస్తానని యేసు ప్రభువారు పిలుస్తూ ఉంటున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నీవు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, హృదయమందు విశ్వసిస్తే చాలు. యేసు ప్రభు, నేను పాపిని, తెలియక పాపంలో జీవించాను, అయితే నా పాపముల నుండి నన్ను విడిపించు, నా పాపం నుంచి నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి అని చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణ. ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత ఉంటుంది. అది రాబోయే ఉగ్రత అవిధేయులైన వారి మీదకి పేళ్ళున దిగుతుంది. అలాంటి ఉగ్రత పాలు కాకుండా నీవు, నీ కుటుంబం రక్షింపబడాలని నిన్ను ప్రేమిస్తున్న ప్రేమగల రక్షకుడు యేసంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు. యేసు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను రక్షించని చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణ. నువ్వు రక్షణ పొందితే ఆయన మరలా రాబోతుంటున్నాడు. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారో వారిని తీసుకొని వెళ్తాడు, పరలోకంలో ఉంచుతాడు. ఎంత గొప్ప సంతోషము, ఎంత గొప్ప ఆనందము. ఇది నీవు నీ ఇంటి వారు పొందాలంటే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు అధికంగా తెలుసుకోవాలంటే ఇక్కడే ఆ లూథరన్ గ్రౌండ్ వెనకాల ఎబ్రోను ప్రార్థన మందిరం ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈరోజు 8 గంటలకి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవాన్ని మంచితనం బట్టి స్తోత్రాలు. నాయన, మీ యొక్క బిడ్డల కొరకు మీరు తీసుకొచ్చిన సువర్తమానాన్ని ఎన్నవారు అందరిలో రక్షణ కార్యం చేసి వారికి మారుమనసు కలుగజేసి మీ రాజ్య వారసులుగా చేయండి. వారిని, వారి యొక్క పిల్లల్ని, వారి యొక్క వ్యాపారాలని మీరు దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.